There was no room for Jesus. దేవునికి స్థలం లేదు. Hallelujah. When we read the verse number 7 again, మరి 7వ వచనం మనం ఒకసారి చదివినట్లయితే, she gave birth to her first son, wrapped him in stripes of cloth, and laid him in a manger. There was no room for them to stay in the inn. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. Hallelujah. There was no room in the inn for Jesus. మరి దేవుడికి అక్కడ స్థలము లేకుండా పోయింది. Mary was unbearable. మరి చాలా వరకు కూడా అంత because she was pregnant heavily. ఆమె నెలలు నిండిన స్త్రీగా ఉన్నది. Hallelujah. And they had traveled a long distance. మరి చాలా దూరం నుంచి వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. As being a pregnant lady, she was tired, hungry. మరి ఒక గర్భవతిగా ఉన్నప్పుడు చాలా అలసిపోయినది, ఆమె చాలా ఆకలిగా కూడా ఉన్నది. At that moment she just wanted a place to give birth to her first son. మరి ఆ సమయంలో తన మొదటి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆమె జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నది. But was there a room for her? మరి అక్కడ జన్మనివ్వడానికి ఆమెకు స్థలం దొరికిందా? Hallelujah. Joseph and Mary, మరి యేసేపు తర్వాత మరియా knock on the door. వాళ్ళు వాకిలిని తడుతూ ఉన్నారు. Joseph and Mary knock on the door of an inn in Bethlehem. మరి బెత్లెహేము పురములో ప్రతి డోర్ని వాళ్ళు తడుతూ ఉన్నారు, ప్రతి తలుపుని తడుతూ ఉన్నారు. You know what happened? మరి ఏం జరిగిందో తెలుసా? Innkeeper, మరి అక్కడున్న సత్రం, అక్కడున్న కీపర్ ఎవరైతే ఉన్నారో, the innkeeper, the in charge of that innkeeper, మరి ఆ సత్రానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ, he opens the door and says like this. ఆయన తలుపును తెరచి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, there is no room. ఇక్కడ స్థలం లేదు. There is no room. ఇక్కడ మీకు స్థలం లేదు అని చెప్తూ The ఉన్నాడు. same word has been, it's an echo throughout the history. మరి ఆ మాట ప్రపంచ వ్యాప్తంగా కూడా ధ్వని పలుకుతూ ఉన్నది. Hallelujah. There is no room for Jesus. మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారికి స్థలం లేదు. Jesus said, మరి దేవుడు చెప్తూ ఉన్నాడు, birds have nests, మరి పక్షులకి గూళ్ళు ఉన్నాయి, but the Son of Man has no place to lay his head. దేవుని కుమారుడు నివసించడానికి స్థలం లేదు అని చెప్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. What a pathetic situation was it. మరి ఎటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము చూడండి. Hallelujah. Hallelujah. The God of heaven and earth, మరి మన పరలోకపు తండ్రి, the creator of heavens and earth, మరి భూమిని ఆకాశాన్ని సృష్టించిన మన సృష్టికర్త, when he came to this earth, మరి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు as an ordinary man, ఒక సాధారణమైన as a human being, ఒక సాధారణమైన మనిషిగా వచ్చినప్పుడు what happened to him? మరి ఏం జరిగింది ఆయనకి? There was no room for him. ఆయనకు స్థలం లేకుండా పోయింది. Hallelujah. The savior of the world came, మరి లోకాన్ని రక్షిస్తున్న దేవుడు మన దగ్గరికి but వచ్చినప్పుడు the world had no place for him. మరి ఆ లోకంలో ఆయనకు స్థలం లేదు. This is not just a historical event, మరి ఇది చారిత్రకమైన ఘటన మాత్రమే కాదు, it is a spiritual picture of the human heart today. ఇది మన హృదయానికి సంబంధించిన ఆత్మీయతల గురించి తెలియజేస్తుంది. Hallelujah. Hallelujah. We should not consider it as only a historical event, మరి ఇది ఒక చారిత్రకమైన ఘటనగా మనం భావించకూడదు, కానీ but it's the picture of our heart today, the same situation. ఇది ఆ పరిస్థితి మన హృదయాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. God wants to take birth in your heart today. మరి దేవుడు మన హృదయంలో నివసించాలని అనుకుంటున్నాడు. God wants to take birth in each one of our hearts today. మరి మన హృదయాల్లో దేవుడు నివసించాలని అనుకుంటున్నాడు. Hallelujah. Where does God live? మరి ఎక్కడ దేవుడు నివసిస్తాడు? God lives in the temple of God. దేవుడు ఆయన స్థలములో నివసిస్తూ ఉంటాడు. Hallelujah. Does God live in man-made temple? మరి మనుషుడు చేసిన వాటిలో దేవుడు నివసిస్తాడా? Hallelujah. No.
You and I are the temple of God. ఆ దేవుని మందిరం ఎవరై ఉన్నారంటే నీవు నేను ఆయన మందిరమై ఉన్నాము. Your hearts and my heart is a temple of God. మీ హృదయాలు నా హృదయము దేవునికి మందిరముగా ఉన్నవి. Hallelujah. And God wants to live in your heart. దేవుడు మీ హృదయాలలో నివసించాలని God అనుకుంటున్నాడు. wants to take birth in your life. దేవుడు మీ హృదయాలలో సంపూర్ణంగా ఉండాలని అనుకుంటున్నాడు. And is there room in your heart మరి today? నీ హృదయములో దేవునికి స్థలం ఉందా? Hallelujah. The question today is not what's the room in the inn. మరి ఈ రోజు ప్రశ్న ఏమిటంటే ఆ సత్రములో దేవునికి స్థలం ఉందా? The question is, మరి ఆ ప్రశ్న ఏమిటి అనంటే is there room for Jesus in your life now? మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి మన జీవితాల్లో చోటు ఇస్తున్నామా? Hallelujah. Is there room for Jesus in our life today? మరి మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారికి స్థలం ఇస్తున్నామా? Hallelujah. Today is the right time. మరి ఈ రోజే మనకు సరైన సమయం. Today is the opportunity ఇదే మనకు చక్కని అవకాశం. to prepare a room for Jesus. మన హృదయంలో దేవుని కోసం ఒక స్థలాన్ని When సిద్ధపరచడానికి Jesus is being born in our life today, మరి దేవుడు మన హృదయాల్లో జీవించాలి, మన హృదయాల్లో ఉదయించాలి అనుకున్నప్పుడు our life is going to be completely changed. అప్పుడు మన జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. You and I are going to be completely transformed. నీవు నేను పూర్తిగా మార్పు చెందుతాము. Hallelujah. The first thing that we are going to see మరి is మొట్టమొదటిగా మనం చూసినట్లయితే the circumstances of his birth. మరి ఆయన పుట్టుక ఆ పరిస్థితులలో అక్కడున్న పరిస్థితులన్నిటి గురించి మాట్లాడదాం. What we see is a humble beginning. మరి ఆ ప్రారంభ దినాలలో ఎలా ఉన్నది అన్న విషయాలు మాట్లాడదాం. Hallelujah. Jesus, యేసుక్రీస్తు ప్రభు, the King of Kings, రాజుల రాజు, Lord of Lords, ప్రభువుల ప్రభువు, came quietly. ఆయన మన దగ్గరికి చాలా నిశ్శబ్దంగా వచ్చి ఉన్నారు. Came quietly, born in a stable. మరి ఆయన ఒక సాధారణమైన పరిస్థితిలో స్థలంలో ఉండాలి, పుట్టి ఉన్నాడు. And he was laid in a manger. ఆయన ఒక పశువుల తొట్టిలో ఆయనను పెట్టి ఉన్నారు. You know why? మరి ఎందుకో తెలుసా? You know why he was laid in the manger? మరి ఎందుకు ఆయన ఆ పశువుల తొట్టిలో పెట్టి ఉన్నారో తెలుసా? Being Lord of Lords, King of Kings, why he came humbly? మరి ఆయన రాజులకు రాజు, ప్రభులో ప్రభు అయ్యుండి ఆయన దేవాది దేవుడు మనిషి రూపానిగా ఇక్కడికి వచ్చినప్పుడు Hallelujah. Hallelujah. Once we should think in our lives carefully. ఒకసారి మన జీవితాల గురించి ఆలోచిద్దాం. Why Lord of Lords, King of Kings have to come quietly as a humble manner? మరి ఎందుకు దేవాది దేవుడు తన పూర్తి మహిమను వదిలిపెట్టి ఆయన సాధారణమైన వ్యక్తిగా మన జీవితంలోకి వచ్చి ఉన్నాడు? When we think about our earthly kings and especially political మరి leaders, లోక సంబంధమైన రాజుల గురించి, లోక సంబంధమైన మన పొలిటికల్ లీడర్స్ గురించి మనం how ఆలోచించినట్లయితే do they come? మరి వాళ్ళు ఎలా వస్తారు? Hallelujah. Hallelujah. So many armies will be following, so many fan followings will be there, and they'll be coming in a different manner. వాళ్ళు చాలా ఆర్భాటంగాను, తర్వాత వారికి ఉన్న అనుసరులు వాళ్ళందరినీ అనుసరిస్తూ చాలా మందితో హుందాగా వస్తారు. With lots of security. చాలా సెక్యూరిటీతో కూడా వాళ్ళు వస్తారు. But we see in the life of Jesus, మరి యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మనం చూసినట్లయితే he came as an ordinary man. ఆయన ఒక సాధారణమైన వ్యక్తిగా వచ్చి ఉన్నాడు. He was born and kept in a stable. ఆయన ఆ పశువుల తొట్టిలో ఉంచబడి ఉన్నాడు. There was no room for him in the inn. ఆయనకు ఆ సత్రములో చోటు లేదు. Hallelujah. You know why he came like that? మరి ఎందుకు దేవుడు ఆ రీతిగా వచ్చి ఉన్నాడో తెలుసా? Because ఎందుకు అనంటే the world was too busy to notice. మరి అక్కడున్న పరిస్థితులన్నీ యేసుక్రీస్తు ప్రభువు అన్ని గుర్తించలేదు. Bethlehem was full. మరి ఆ బెత్లెహేము పట్టణం అంతా కూడా The census had crowded the town. మరి ఆ జన సమూహంతో బెత్లెహేం అంతా కూడా పూర్తిగా నిండిపోయినది. People were preoccupied. మరి వారు ముందుగానే అక్కడ ఉన్న స్థలాలన్నిటిని కూడా ఆక్రమించేసి ఉన్నారు. Hallelujah. They were not harmful. మరి వాళ్ళు మనకు హానికరంగా లేరు. They were simply busy. వారు కేవలం బిజీగా మాత్రమే ఉన్నారు. Hallelujah. Hallelujah. The crowded life, మరి అక్కడున్న వారి జన సమూహం అంతా కూడా in your crowded life, in your busy life, మరి మనకున్న ఈ బిజీ లైఫ్ లో, ఈ జీవితంలో have you ever tried మరి మనం ఎప్పుడైనా ప్రయత్నం చేశామా?
Have you ever tried to clean out the things that is in your life? మరి మన జీవితంలో మనకున్న అన్ని బిజీ పనులన్నిటిని పక్కన పెట్టి దేవుణ్ణి స్వీకరించడం అన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచించామా? Hallelujah. When you open the door and things fall out because of it is packed. మరి మనం ఒకసారి తలుపు తెరిచినట్లయితే మనం ఏవేవైతే అన్ని మనం ప్యాక్ చేసుకున్నామో అవన్నీ కింద పడతాయి. Hallelujah. You want to add one more thing. నువ్వు ఇంకొక వస్తువు ఏదైనా పెట్టాలని అనిపిస్తుంది, but there is literally no place. కానీ అక్కడ స్థలం లేదు. Hallelujah. Unless you remove something, మరి అక్కడ ఉన్న వాటిలో నువ్వు ఏదో ఒక దాన్ని తీసివేస్తే తప్ప నువ్వు ఇంకొక దాన్ని పేర్చలేవు. your life is fully packed. ఇప్పుడు మన జీవితం కూడా పూర్తిగా నిండిపోయి ఉన్నది. Hallelujah. In your packed full life, మరి మన జీవితం నిండి ఉన్న ఈ in your జీవితంలో, crowded life, ఈ బిజీగా ఉన్న మన జీవితంలో if you want to put some more thing in that, మరి ఆ జీవితంలో ఇంకేదైనా యాడ్ చేయాలి అని అనుకుంటే you need to remove something మన first. దగ్గర ఉన్న ఒక దాన్ని ఏదో ఒక దాన్ని తీసివేయాలి. Hallelujah. Is there any space in your life, మరి మీ జీవితంలో స్థలం ఉందా, or is it fully packed? మరి అది పూర్తిగా నిండిపోయినదా? Hallelujah. Our life is fully packed. మరి మన జీవితము లోక సంబంధమైన అన్ని విషయాలతో నిండిపోయింది. We are fully busy, మనం చాలా చాలా బిజీగా ఉంటున్నాం. and in our life we have no place for Jesus. మరి మన జీవితాలలో యేసుక్రీస్తు ప్రభుల వారికి చోటు లేకుండా పోయింది. Hallelujah. Many lives today are the same. మరి చాలా మంది జీవితాలు కూడా ఈ రీతిగానే ఉన్నాయి. Crowded with work, మరి మనకున్న పనులన్నిటిలో బిజీగా ఉండి, crowded with noise, మరి మనకున్న మాట తీరు ఇవన్నిటిని బట్టి వాటిలో బిజీగా ఉండిపోవడం, crowded with screens, busyness, మరి మనకున్న వ్యాపారాలతో బిజీగా ఉండిపోవడం, and worry. మరి మనకున్న బాధలతో బిజీగా ఉండిపోవడం. So in all these situations, మరి ఈ పరిస్థితులన్నిటిలో కూడా there is no room for Jesus. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి చోటు లేదు. Why there is no room for Jesus? మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారికి చోటు లేదు? Actually, it's not because of hatred for Jesus. మరి ఇది యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇచ్చినదా? Why we have no place for Jesus? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారికి మనము చోటు ఇవ్వలేకపోతున్నాం? Because ఎందుకు అనంటే it's not because of hatred. మరి అది Hatred. We are not. We actually. It's not like that. We don't like Jesus. That's why we don't have place. మనకు లోక సంబంధమైన అన్ని జీవితాలతో మన హృదయం నిండిపోయినది. యేసుక్రీస్తు ప్రభు అంటే మనం ఎరుగలేకపోతున్నాం. No, it's because of our life is full crowded. మరి ఎందుకు అనంటే మన జీవితం పూర్తిగా లోక సంబంధమైన వాటితో బిజీగా ఉండిపోయింది. Is your life fully packed? మరి నీ జీవితం ఆ రీతిగానే నిండిపోయినదా? That day Bethlehem was fully crowded. మరి ఆ రోజు బెత్లెహేము పట్టణం అంతా పూర్తిగా నిండిపోయింది. People from that area had come and no, there was no place at all. మరి చాలా మంది ప్రజలు కూడా ఆ పట్టణానికి వచ్చి చాలా ఇరుకుగా ఉన్నది ఆ ప్రదేశం అంతా. And all the rooms were already preoccupied and booked. మరి అక్కడ ఉన్న రూమ్లన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఇతరుల కోసం అవి రిజర్వ్ చేసిబడి ఉన్నాయి. But when Joseph and Mary are going and asking to provide a room, there was no room at all. మరి యోసేపు మరి అక్కడికి వెళ్ళి ఆ రూమ్ గురించి అడిగినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏ రూము మీకు లేదు అని. And we can imagine the situation. మరి ఆ పరిస్థితిని మనం ఒకసారి ఆలోచించవచ్చు. What could be the situation? మరి ఏమై ఉంటుంది ఆ పరిస్థితి? No other way, no option. ఇంకా మరి ఏ చోటు కూడా మనకు లేదు, ఇంకొక అవకాశం ఏమీ లేదు. Hallelujah. There was no any other option than going to the manger, to the stable. అక్కడ ఇంకా ఏ అవకాశము లేక యేసుక్రీస్తు ప్రభుల వారిని తొట్టిలోకి తీసుకెళ్లారు. Hallelujah. Hallelujah. The Savior of the world was born in a stable. మరి యేసుక్రీస్తు ప్రభు, లోకాన్ని రక్షించిన యేసుక్రీస్తు ప్రభు ఆయన పశువుల తొట్టిలో ఉంచబడి ఉన్నాడు. Today మరి ఈ రోజు మనమంతా we want to lead a luxurious life today. మరి మనం ఎలా అనుకుంటున్నామంటే మాకు ఒక మంచి లగ్జరీ లైఫ్ కావాలి, We want a big building. మాకు ఒక పెద్ద భవనం కావాలి అని అనుకుంటున్నాం. We want excellent mattress, excellent cot, excellent everything. We want everything. మనకు కావాల్సిన ప్రతిదీ కూడా చాలా మంచిగా ఉండాలని అనుకుంటూ ఉన్నాం. We want to lead a luxurious life మనకు today. ఒక మంచి లగ్జరీ జీవితం కావాలని మనం ఆశపడుతూ ఉన్నాం. Hallelujah. Being ordinary human beings, మరి ఒక సాధారణమైన వ్యక్తులు
వ్యక్తులుగా మనం ఉండి we are thinking of all these things. మరి ఈ రీతిగా మనం ఆలోచిస్తూ ఉన్నాం. But when we think about our Lord Jesus మరి Christ, మన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆలోచించినప్పుడు there was not even a simple room. మరి ఆయనకు ఒక సాధారణమైన స్థలం కూడా లేకుండా పోయింది. Hallelujah. Not even a small cot was there. మరి ఆయనకు ఒక చిన్న మంచం కూడా లేకుండా పోయింది. Where was he laid? మరి ఆయన ఎక్కడ ఉండి ఉన్నాడు? He was laid in a manger. You know the manger. మరి ఆయన ఒక పశువుల తొట్టిలో ఉన్నాడు. పశువుల తొట్టి అంటే మనందరికీ తెలుసు కదా. Hallelujah. Hallelujah. We all know very well about that. మరి ఆ పశువుల తొట్టి అంటే ఏంటో మనందరికీ బాగా తెలుసు. Hallelujah. What a humble birth it is. మరి ఎంత దీనమైన జననం అది. What is a humble beginning it was. మరి ఎంత దీనమైన ప్రారంభం అది. Hallelujah. You know, he became humble. మరి ఆయన చాలా విశ్వసనీయముగా ఉండినాడు. He became humble to lift you up. మరి మనల్ని పైకెత్తడానికి ఆయన తనని తాను పూర్తిగా తగ్గించుకున్నాడు. Hallelujah. Hallelujah. There was no room for Jesus in that inn. మరి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ సత్రములో కొద్దిగా కూడా స్థలం లేకుండా. You know that inn refers to your heart and my heart. మరి ఆ సత్రము దేనిని ప్రతిబింబిస్తుందంటే నా ఆత్మీయ జీవితం గురించి. Your life and my life. నీ జీవితం నా జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. We are very much worried. మరి మనకు అన్ని చాలా బాధలు చాలా రకరకాల అన్ని ఉండి ఉండవచ్చు. We are very much worried about our worldly things. మరి లోక సంబంధమైన వాటన్నిటి కోసం మనం ఆలోచిస్తూ ఉండవచ్చు. Very busy. మరి చాలా బిజీగా కూడా ఉండి ఉండవచ్చు. And our life has no place for Jesus. కానీ మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు వారికి మాత్రం చోటు ఇవ్వలేకపోతున్నాం. Hallelujah. Hallelujah. The world is still మరి is not able to recognize, is not able to understand that the world needs a savior. మరి ఈ లోకము నాకు ఒక రక్షకుడు కావాలి అని ఇప్పటికీ కూడా గుర్తించలేకపోతుంది. Hallelujah. Hallelujah. We are the people in the world are after many gods and goddesses. మరి ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు దేవతలు అందరూ ఉన్నారు. The world is after many gods and goddesses. ఈ లోకమంతా కూడా దేవుళ్ళు దేవతలతో పూర్తిగా నిండిపోయినది. Hallelujah. Hallelujah. You know, God came in search of us. మరి దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఉన్నాడు. Hallelujah. People in the world are searching God. మరి ఈ లోకంలో ఉన్న జనాలందరూ దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు. We may find maybe in the mountain area, మరి మనము ఆ పర్వతాలలో మనము దేవుణ్ణి కనుగొనవచ్చు. maybe in the hilly area. మరి ఆ మంచిగా ఉన్న ప్రదేశాల్లో మనము దేవుణ్ణి కనుగొనవచ్చు. Hallelujah. People are after gods and goddesses. They're trying to find, they're trying to search. మరి ఈ రీతిగా లోకంలో ఉన్న జనాలందరూ దేవుళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు. Hallelujah. Can we search and find God? మరి మనము దేవుణ్ణి వెతికి ఆయనను కనుగొనవచ్చా? Can you and I reach God? మరి నీవు నేను దేవుని దగ్గరికి వెళ్ళవచ్చా? Hallelujah. Can we finite being reach an infinite God? మరి మనము ఒక సాధారణమైన వ్యక్తులుగా ఉండి అనంతమైన దేవుణ్ణి మనం కనుగొనవచ్చా? Hallelujah. That is highly impossible. అది సాధ్యమైనది కాదు. Because ఎందుకు అని అంటే sin separated us from God. పాపము దేవుని నుంచి మనల్ని పూర్తిగా వేరు చేసింది. Unless your sins and my sins are forgiven, మరి నీ పాపములు నా పాపములు క్షమించనంత వరకు you and I can't reach God. నీవు నేను దేవుణ్ణి ఎదుర్కోలేము. Hallelujah. Hallelujah. So he wants to burn in your life. మరి యేసుక్రీస్తు ప్రభు మన హృదయాలలో జన్మించాలి అని అనుకుంటున్నాడు. But we don't have a space for him. కానీ ఆయన నిమిత్తము మన దగ్గర స్థలం లేకుండా Because we say there is no room in my life. మనం చెప్తూ ఉంటాము నా జీవితంలో ఇంకే ఏ స్థలం లేదు. I have no time for Jesus. యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం నా దగ్గర ఏ సమయం లేదు. I have so many works to attend. నేను అటెండ్ అవ్వాల్సిన చాలా పనులన్నీ ఉన్నాయి. I have no room. I have no time for Jesus. నా యేసుక్రీస్తు వారి కోసం నా దగ్గర సమయం కూడా లేదు.
Okay. After a while, if I get the time, I will come. ఒకవేళ నాకు కానీ సమయం దొరికితే అప్పుడు నేను యేసు ప్రభు దగ్గరికి Hallelujah. There is a time for everything. మరి ప్రతి దానికి ఒక సమయం కలదు. God gives time for everything. ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు. If we don't utilize that time for Jesus, ఆ సమయాన్ని దేవుని నిమిత్తం మనం ఖర్చు పెట్టకపోతే, if we don't come to God in that particular time, మరి ఆ ప్రత్యేకమైన సమయంలో దేవుని దగ్గరికి మనం రాలేకపోతే, the door will be closed. మరి ఆ తలుపు మూయబడుతుంది. Hallelujah. Hallelujah. God is knocking at the door. దేవుడు తలుపు వద్ద నిలిచి తలుపును తడుతూ ఉన్నాడు. Hallelujah. If anyone opens it, మరి ఎవరైనా ఆ తలుపును తెరిచినట్లయితే he is going to dine with them. మరి వారితో కలిపి దేవుడు భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Don't you want that kind of opportunity, that kind of privilege to enjoy with your Lord? మరి యేసుక్రీస్తు ప్రభువు వారితో అటువంటి ప్రత్యేకత, అటువంటి అవకాశం మనకి అవసరం లేదా? Hallelujah. Hallelujah. We dine with our friends and relatives. మరి మన రక్త సంబంధికులతో మనకు కావాల్సిన వారందరితో కూడా మనం ఈ విధంగా స్పెండ్ చేస్తూ ఉంటాం. When we have get together, we enjoy with our friends and relatives. మరి మన బంధువులతో వీళ్ళందరితో మనము వారితో కలిసినప్పుడు కొద్ది సమయాన్ని వారితో పాటు మనం వెచ్చిస్తూ ఉంటాం. We get lots of happiness. మరి అక్కడ మనకు చాలా సంతోషం వస్తుంది. More than that, my dear people of God. మరి దానికంటే ప్రియమైన దేవుని జనాంగమా, God wants you to dine with Him. మరి యేసుక్రీస్తు ప్రభువే నీతో భోజనం చేయాలని అనుకుంటున్నాడు. Hallelujah. Are you ready for that? మరి దాని కోసం నీవు సిద్ధంగా ఉన్నావా? Will you open the door of your heart మరి today? నీ హృదయం అనే తలుపుని నువ్వు తెరుస్తావా? Or will you say, no, I have no room for you, Jesus. లేదా యేసు ప్రభువా, నీ కోసం నా దగ్గర ఏ స్థలం లేదు, I don't want to dine with you, Jesus. నేను నీతో భోజనం చేయాలని అనుకోవట్లేదు అని చెప్తావా? Hallelujah. Hallelujah. So next thing, మరి రెండవదిగా మనం చూసినట్లయితే we'll see about the innkeeper. మరి ఆ సత్రము దగ్గర ఎవరైతే కాపలాదారులు ఉన్నారో ఆయన గురించి మనం చూద్దాం. We see that the innkeeper is a picture of the heart. మరి ఆయన ఎవరికి ఆయన ఇమేజ్ గా ఉన్నాడు అంటే, ఎవరికి ప్రతిబింబిస్తూ ఉన్నాడంటే మన హృదయానికి ఆయన ప్రతిబింబంగా ఉన్నాడు. We often criticize the innkeeper. మరి ఆ వ్యక్తిని మనము సాధారణంగా నిందిస్తూ ఉంటాం. Why, ఎందుకు he అంటే said there is no room for Jesus. ఆయన స్థలం లేదు అని చెప్పాడు కాబట్టి మనం ఆయన విమర్శిస్తూ ఉంటాం. Hallelujah. Though Mary and Joseph were in critical situation, that stupid innkeeper couldn't give them the room. We criticize like this. మరి యోసేపు మరియా వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉండి ఆ కీపర్ ని ఈ విధంగా అడుగుతున్నారు, మాకు స్థలం కావాలని. ఆయన లేదు అని చెప్పినప్పుడు మనం సాధారణంగా వాళ్ళని విమర్శిస్తూ ఉంటాం. But we often, మనం సాధారణంగా in many ways, చాలా రకాలుగా we are like him. మరి ఆయనలాగే మనం ఉంటాం. Hallelujah. We criticize the innkeeper, మరి ఆ కాపలాదారుని మనం విమర్శిస్తూ ఉంటాం. but in many ways, మరి చాలా రకాలుగా we are also like him. మనము కూడా ఆ కాపలాదారుని వలె ఉన్నాం. We also say Jesus many times, మనం కూడా యేసు ప్రభు వారికి చాలా Jesus, I don't have time for you. యేసయ్యా, నీ కోసం నా దగ్గర ఏ సమయం లేదు అని. I am very busy. నేను చాలా బిజీగా ఉన్నాను. I have got promotion. నాకు మంచి ప్రమోషన్ వచ్చింది. I have got double promotion. నాకు ఉన్నత అధికారం వచ్చింది. I have so many responsibilities, నేను Jesus. చేయాల్సిన బాధ్యతలన్నీ చాలా ఉన్నాయి. I have no time for you. నీ కోసం నా దగ్గర I సమయం have లేదు. no place for you. నీ కోసం నా దగ్గర స్థలం లేదు. I have place for gold, silver, diamond, everything, but I have no place for you. నా దగ్గర బంగారాన్ని దాచుకోవడానికి స్థలం ఉంది, వెండిని దాచుకోవడానికి స్థలం ఉంది, కానీ నిన్ను దాచిపెట్టుకోవడానికి స్థలం లేదు. I have place for double bed. మరి ఆ డబల్ బెడ్ కోసం కూడా నా దగ్గర స్థలం ఉంది. I have place for double Godrej. మరి ఈ లోక సంబంధమైన వాటి అన్నిటి కోసం నా దగ్గర స్థలం ఉంది. I have place for everything, but I have no place for మరి you. అన్నిటికీ నా దగ్గర స్థలం ఉంది, కానీ నీ కోసం మాత్రం స్థలం లేదు. Isn't it? అవునంటారా? Hallelujah. Hallelujah. Many times we criticize the innkeeper మరి చాలా సార్లు కూడా మనం ఆ కాపలాదారుని ఈ విధంగా చెప్తూ ఉంటాం. for saying that there was no room in the inn. మరి వారికి ఆ సత్రంలో చోటు లేదు అని చెప్పినందువలన వారిని మనం చాలా సార్లు ఈ విధంగా అంటూ ఉంటాం. Actually, కానీ నిజానికి he was not cruel. ఆయన అంత క్రూరుడేం కాదు.
But he simply said, ఆయన సాధారణంగా చెప్తూ ఉన్నాడు, I have no room. నా దగ్గర స్థలం లేదు అని. Hallelujah. Hallelujah. You know what he represents? మరి ఆయన దేనికి ప్రతిబింబంగా ఉన్నాడు అని అంటే, He represents the person ఆయన ఒక వ్యక్తిని గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. who says, మరి ఆ వ్యక్తి ఎవరు అంటే, I believe in Jesus. నేను యేసు ప్రభుని నమ్ముతాను, I believe in Jesus, నేను యేసుక్రీస్తులో విశ్వాసంగా ఉంటాను, but I am too busy for prayer. కానీ ప్రార్థనకు రావడానికి నేను చాలా బిజీ. I am very busy. నేను చాలా బిజీగా ఉన్నాను. I have no time for prayer. మరి నాకు ప్రార్థన చేయడానికి సమయం లేదు, But I believe Jesus. కానీ నేను యేసు ప్రభుని నమ్ముతాను. Hallelujah. Hallelujah. రెండు కాళ్ళు పెడుతున్నారు అన్నమాట. ఆశ, దురాశ. ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఎంజాయ్ చేయాలి, ఇక్కడ కూడా పరలోకానికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. లోకంలో ఉండి ఎంజాయ్ చేయాలి జీవితము, అలాగే ఎంజాయ్ చేస్తూ పరలోకానికి కూడా వెళ్ళిపోవాలి, అక్కడ కూడా ఎంజాయ్ చేయాలంట. హల్లెలూయా. Is it possible, my dear people of God? మరి ప్రియమైన దేవుని జనాంగమా, మరి ఈ విధమైన జీవితం సాధ్యమవుతుందా? If you follow Jesus Christ, ఒకవేళ నీవు యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించినట్లయితే, you are going to be persecuted in this world. నీవు ఈ లోకంలో ఖచ్చితంగా హింసకు గురవుతావు. You have to go through hardships and difficulties. మరి ఈ విధమైన ఇబ్బందులు గుండా, ఈ విధమైన పరిస్థితులు గుండా నీవు ఖచ్చితంగా ప్రయాణం చేయాల్సిందే. That makes sure that మరి ఆ విధమైన పరిస్థితి మనల్ని ఎలా తయారు చేస్తుంది అని అంటే, you are confirmed you are going to enjoy the blessings of the Lord. మరి ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలను నువ్వు అనుభవించడానికి ఆ పరిస్థితులన్నీ దోహదపడతాయి. That makes sure that అది ఖచ్చితంగా మనల్ని ఆ విధంగా తయారు చేస్తుంది. you belong to His kingdom. నీవు ఆయన రాజ్యానికి సంబంధించిన వాడవు అని ఈ పరిస్థితులు చెప్తూ ఉంటాయి. Hallelujah. Hallelujah. The person says, I believe in Jesus. ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, నేను యేసుక్రీస్తు ప్రభువు అని నమ్ముతాను, But I am too busy for prayer. కానీ ప్రార్థన చేయడానికి నేను చాలా బిజీ. I love God. నేను యేసుక్రీస్తు ప్రభువు అని చాలా గాఢంగా ప్రేమిస్తాను, But I don't have time for church. కానీ సంఘానికి వెళ్ళడానికి సమయం లేదు. I want to serve. నేను ఆయన సేవలో ఉండాలి, నేను ఏదైనా సర్వ్ చేయాలి, But after some time. అది ఎప్పుడు అంటే ఇంకొంచెం సమయం తర్వాత. I will serve Lord later. మరి ఆయన నేను సేవిస్తాను ఎప్పుడు అంటే కొద్ది సమయం తర్వాత. I will get serious about my faith someday. మరి నేను నా విశ్వాసాన్ని నేను ఇంకొక రోజు ఎప్పుడైనా చూసుకుంటూ ఉంటాను. I will become serious about my faith someday, not now. మరి నా విశ్వాసాన్ని గురించి నేను సీరియస్ గా ఎప్పుడు మారుతానంటే ఇప్పుడు కాదు, కానీ ఇంకొక సమయంలో ఎప్పుడైనా మారుతాను. Hallelujah. Hallelujah. Are we saying like this? మరి ఈ రీతిగా మనం చెప్తూ ఉన్నామా? I believe God. నేను యేసు ప్రభువుని నమ్ముతాను, I love God. యేసు ప్రభువుని నేను ప్రేమిస్తాను, But I have no time for prayer. కానీ ప్రార్థనకు నా దగ్గర సమయం I am లేదు. not going to come to church today. మరి ఈ రోజు నేను సంఘానికి రావట్లేదు. If God wills, some other day I will come. ఒకవేళ దేవుని చిత్తం అయితే ఇంకొక రోజు వస్తాను. Hallelujah. This is how we say indirectly that I have no room for you, Jesus. మరి ఈ రీతిగా మరి ఆ కాపలాదారుడు ఎలాగైతే చెప్పి ఉన్నాడో ఆయనలాగే మనము చెప్తూ ఉన్నాం. That day he simply said there is no room. That's it. మరి ఆ రోజు ఆయన కూడా అలానే చెప్పినాడు, నా దగ్గర స్థలం లేదు అని. Not angrily. మరి ఆయన కోపంగా ఏం చెప్పట్లేదు, But he simply said since there was no room, అక్కడ రూమ్ లేనందున ఆయన సాధారణంగా చెప్పి ఉన్నాడు. if you were in that place also, definitely you will say the same thing. ఒకవేళ నీవు ఆ పరిస్థితిలో ఉన్నట్లయితే నువ్వు కూడా ఖచ్చితంగా అదే మాట చెప్తావు. But today, మరి God is knocking the door of your heart. మరి ఈ రోజు మన హృదయం అనే తలుపు దగ్గర యేసుక్రీస్తు ప్రభువు God is knocking the door of your heart. I want to enter in your life. యేసుక్రీస్తు ప్రభు హృదయం అనే తలుపు దగ్గర నిలబడి నేను నీ జీవితంలోకి రావాలి అని తలుపును తడుతూ ఉన్నాడు. I want to take part in your life. మరి నీ జీవితంలో నేను నివసించాలి అని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. I want to bring blessings to you. మరి ఆశీర్వాదాలు నీ కోసం తీసుకురావాలని అడుగుతున్నాను. I want to give you a new life. మరి నీకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. But what we say is, కానీ మనం ఏం చెప్తున్నామనంటే, not now, Lord. ప్రభువా, Not now. ఇప్పుడు వద్దు ప్రభువా, I want to enjoy myself. నేను చాలా ఎంజాయ్ చేయాలి. I want to enjoy myself, life. Then I will come to you. ఈ లోక సంబంధమైన జీవితాన్ని అంతా నేను ఎంజాయ్ చేసిన తర్వాత నేను నీ దగ్గరకు వస్తాను. Hallelujah. Hallelujah. Then we see some guest list.
మరి అక్కడ కొన్ని విషయాల గురించి మనం చూద్దాం. And the picture of your heart is like a hotel. మరి మన హృదయం అనేది ఒక హోటల్ లాంటిది అని అనుకుందాం. Hallelujah. In hotel, what are the guests we see, dear people of God? మరి ఆ హోటల్లో ఎటువంటి గెస్టులు మనం చూస్తాం? Hallelujah. In hotel, మరి ఆ హోటళ్లలో you have rooms reserved for. మరి అక్కడ ఉన్న కొన్ని రూమ్స్ అన్ని కూడా మనము ముందుగానే మనం ఒకరి కోసం చెప్పి ఉంటాం. Hallelujah. Hallelujah. You have rooms reserved for work. మరి అక్కడున్న రూములన్నీ ఏదో ఒక పని నిమిత్తము. The rooms that is in your heart. మరి మన హృదయంలో ఉన్న ఆ రూమ్, మన హృదయంలో ఉన్న స్థలము దేనికోసం అంటే ఒక పని నిమిత్తం. Reserved for work. మన పని నిమిత్తం అయి ఉంటుంది. Reserved for family. మరి కుటుంబాల కోసం, family responsibilities. మరి కుటుంబ బాధ్యతల కోసం అది రిజర్వ్ అయి ఉంటుంది. Social events. మరి సామాజిక కార్యక్రమాల కోసం, entertainment. మరి విలాసమైన జీవితం కోసం, finance. మరి ఆర్థిక సంబంధమైన వాటి కోసం, goals. మరి బంగారము వాటి కోసం, goals. మన విజయాల కోసం, మనం సాధించాలనుకున్న వాటి కోసం, worry. మరి మన బాధలన్నిటి కోసం, stress. మరి మనం స్ట్రెస్ గా ఫీల్ అవుతాం చూడండి. అటువంటి పరిస్థితులన్నిటి కోసం మన హృదయం ఉంది. So your heart, so in your heart, rooms are reserved for all these things. నీ హృదయంలో ఉన్న గదులన్నీ కూడా ఈ విధమైన వాటి కోసం అవి సిద్ధంగా ఉన్నాయి. At that time, మరి ఆ సమయంలో unexpectedly, మరి అనుకోకుండా Jesus arrives. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. And what we say? మనం ఏం చెప్తాం? I'm sorry. ప్రభువా నన్ను క్షమించు. I'm sorry. నన్ను క్షమించు. My rooms are already reserved. నా దగ్గర ఉన్న రూములన్నీ కూడా పూర్తిగా నా పనులు. I have no room for you, Jesus. నీ కోసం ఒక రూమ్ లేదు. Because my rooms are already reserved, just like rooms are reserved in hotels. మరి హోటల్లో ఏ విధంగా అయితే రూమ్లు రిజర్వ్ అయిపోయి ఉంటాయో నా హృదయంలో కూడా ఆ విధంగా రిజర్వ్ అయింది. ప్రభువా నన్ను క్షమించు, నీ కోసం స్థలం లేదు. I am full. I am full. My rooms are filled. నా హృదయంలో ఉన్న స్థలం అంతా పూర్తిగా నిండిపోయినది. Hallelujah. Hallelujah. Do we say this intentionally? మరి ఈ విధమైన వాటివన్నిటిని కూడా మనం చెప్తూ ఉన్నామా? But through neglect. ఇవన్నీ మనము కేవలం మన నెగ్లెక్ట్ చేసి చెప్తూ ఉన్నాం. Hallelujah. Dear people of God, ప్రియమైన దేవుని జనాంగమా, there is no time for negligence now. మరి ఆ ఆలసత్వానికి ఇది సరైన సమయం కాదు. God may forgive that innkeeper, మరి అక్కడున్న కాపలాదారుని యేసుక్రీస్తు ప్రభు క్షమించి ఉంటాడు. but God is not going to forgive us. మరి దేవుడు మనల్ని క్షమించడు. Hallelujah. When he arrives and asks you to give a room for him, if you say I am full, ఒకవేళ నీవు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నా కోసం స్థలం ఉందని అడిగినప్పుడు నా దగ్గర ఏ స్థలం లేదని నువ్వు కానీ చెప్పినట్లయితే, if you say I am sorry, I have no rooms for you, ప్రభువా నీకు ఒక పెద్ద సారీ, నా దగ్గర ఏ రూమ్ లేదు అని నువ్వు చెప్పినట్లయితే, God is going to not forgive you, dear people of God. ప్రియమైన దేవుని జనాంగమా, అటువంటి వారికి క్షమాపణ లేదు. Hallelujah. When God is knocking at the door of your heart, మరి మన హృదయం అనే తలుపు దగ్గర దేవుడు తలుపు తడుతూ ఉన్నప్పుడు, today you are to open the door. మరి ఈ రోజు నీవు ఆ తలుపుని తెరవాలి. Hallelujah. Hallelujah. You and I are we have been listening God's word decades for decades. మరి కొన్ని శతాబ్దాలుగా మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. If your hearts and my heart is not open to Christ, మరి నీ హృదయం నా హృదయం యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం తెరవకపోతే, if you and I have not opened the door for Jesus, మరి నీవు నేను యేసుక్రీస్తు వారి కోసం మన హృదయంని తెరవకపోతే, and you and I have not prepared a room for Jesus, మరి యేసుక్రీస్తు ప్రభువు వారికి మన హృదయాన్ని పూర్తిగా సిద్ధపరచకపోతే, the consequences will be dangerous. మరి దాని తర్వాత జరగబోయే పరిణామాలన్నీ చాలా కఠినంగా ఉంటాయి. Hallelujah. 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 So in your room you have reserved to this many guests. మరి ఈ నీ హృదయంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్నిటి నిమిత్తమై మనకు స్థలం సిద్ధంగా ఉంది. So these are your guests. మరి ఇవన్నీ కూడా మనకు అతిథులు. What about Jesus? మరి యేసుక్రీస్తు ప్రభువు వారి విషయం ఏమిటి? Hallelujah. All these guests need to be thrown away. మరి ఇవన్నిటిని కూడా మనము పక్కకు పడేయాలి. All these guests need to be vacated మరి from your room. ఈ అతిథులన్నిటిని కూడా మనము వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేయాలి. Then only he will enter. అప్పుడు మాత్రమే యేసు ప్రభు మన దగ్గరికి వస్తాడు. Hallelujah. Hallelujah. Let's see one more thing. మరి మరొక విషయాన్ని మనం చూద్దాం. About the manger.
మరి ఆ పశువుల తొట్టి గురించి మనము You know why he was laid down in a manger? మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆ తొట్టిలో ఉన్నాడు తెలుసా? Hallelujah. Hallelujah. God making room where we won't. మరి దేవుడు God is making the room where we won't make. మరి దేవుడు సిద్ధపరిచిన గదిని మనము తయారు చేయలేము. Hallelujah. The room what God is making, మరి దేవుడు తయారు చేసిన ఆ స్థలాన్ని we will never make. మనము ఆయనలాగా తయారు చేయలేము. Hallelujah. Hallelujah. Will you go and lay down in the manger? మరి నీవు ఆ పశువుల తొట్టిలోకి వెళ్ళి నువ్వు నివసిస్తావా? You will never prefer, right? ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేస్తావు. But God is making the room. కానీ దేవుడు అక్కడ ఒక స్థలాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. Hallelujah. You know why? మరి ఎందుకో తెలుసా? Because ఎందుకు అనంటే humanity ఆయన దగ్గర ఉన్న మానవత్వం, humanity made no room for him. మరి ఆ లోకంలో ఉన్న ఈ మనుషులందరూ ఏం చేశారంటే ఆయనకు స్థలం లేకుండా చేశారు. That's why God is making a room. అందుకనే దేవుడు తనను తానుగా ఒక స్థలాన్ని తయారు చేసుకుంటున్నాడు. Hallelujah. He chose a manger. మరి ఆయన ఒక పశువుల తొట్టిని ఎంచుకున్నాడు, Not a palace. ఆయన ఒక ప్యాలెస్ ని ఎంచుకోలేదు. If he wanted to take bath in a palace, he could have. మరి ఆయన ఒకవేళ ఒక మంచి లగ్జరియస్ ప్యాలెస్ లాంటిది కావాలంటే ఆయన తీసుకుని ఉండేవాడు. Hallelujah. Hallelujah. Heaven is his throne. మరి పరలోకము, Heaven is his throne. పరలోకం అనేది ఆయన సింహాసనం. ఆయన సింహాసనం, And earth is his footstool. ఆయన భూమి అనేది ఆయన పాదపీఠము. Hallelujah. Such a big God. మరి అంత గొప్ప దేవుడు Why he selected that ordinary place? మరి ఎందుకు ఆయన పశువుల తొట్టిని ఎంచుకుని ఉన్నాడు? Because ఎందుకనంటే they did not give him a room. ఆయనకు చిన్న స్థలాన్ని వాళ్ళు ఇవ్వలేకపోయారు. Humanity did not make a room for him. మరి అక్కడ ఉన్న మనుషులు ఆయనకు ఒక చిన్న స్థలాన్ని ఇవ్వలేకపోయారు. So he had to choose. అందుకని ఆయన పశువుల తొట్టిని ఎంచుకుని ఉన్నాడు. And he chose a manger. అందుకు ఆయన ఆ తొట్టిలో ఆయన ఉండవలసి He వచ్చింది. did not choose a palace. ఆయన ఒక మంచి ప్యాలెస్ ఎంచుకోవట్లేదు. Because ఎందుకనంటే he came in humanity. ఆయన ఒక సాధారణమైన మనిషిగా వచ్చి ఉన్నాడు. He came in humanity, not in glory. ఆయన తన మహిమ పూర్ణుడిగా రాలేదు, కానీ ఒక సాధారణమైన వ్యక్తిగా You వచ్చి know ఉన్నాడు. why he came as a human being? మరి ఎందుకు ఆయన సాధారణమైన వ్యక్తిగా వచ్చి ఉన్నాడో తెలుసా? To show us that ఆయన ఒక విషయాన్ని మనకు చెప్పాలనుకుంటున్నాడు. there is no heart too dirty. There is no heart too dirty. సో ఆ హృదయము అనేది పూర్తిగా ఈ లోక సంబంధమైన వాటితో నిండి లేదు. And no life is too messy. మరి ఆ జీవితం అంతా కృప కలిగినదిగా ఏమి లేదు. No situation is too low for Jesus. మరి ఏ పరిస్థితి కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి లోబడలేదు. Hallelujah. That's what he wanted to show. అటువంటి పరిస్థితులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు తన పుట్టుక ద్వారా మనకి చెప్పాలి అని Did you understand why he chose the manger? మరి అర్థమవుతుందా ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ తొట్టిని ఎంచుకున్నారు? God chose that manger to show us that nothing is too dirty, nothing is too low, everything is acceptable in the sight of God. మరి దేవుని దృష్టికి ప్రతి ఒక్కటి కూడా అది ఏర్పరచుకున్నదే, దేవుడు ఎంచుకున్నదే అని చెప్పడానికి దేవుడు తొట్టిని ఎంచుకొని ఉన్నాడు. Hallelujah. God was not looking for educated people and all hi-fi people. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మంచి విద్యావేత్తను ఎంచుకోవట్లేదు ఇక్కడ. You know what he did? మరి ఏం చేశాడు దేవుడు? The message of gospel was preached to the shepherds. మరి ఆ వర్తమానము సాధారణమైన గొర్రెల కాపరులకు పంచబడింది. That shows that అది ఏం చెప్తుంది అంటే God loves the ordinary people. సాధారణమైన వ్యక్తులను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. God loves the ordinary situation. మరి సాధారణమైన పరిస్థితులను కూడా దేవుడు ప్రేమిస్తాడు. Even God loves the dirty place. దేవుడు దేనికి పనికిరాని వాటిని కూడా దేవుడు ప్రేమిస్తాడు. Your life and my life may be full of dirty. మరి నీ జీవితం నా జీవితం దేనికి పనికిరానిదిగా ఉండి ఉండవచ్చు. Your heart and my heart may be full of dirty. మరి నీ హృదయం నా హృదయం పూర్తిగా పనికిరానిదిగా ఉండి ఉండవచ్చు. Still God wants to choose you that. కానీ దేవుడు దాన్నే కావాలి అని అనుకుంటున్నాడు. Hallelujah. Why? You know why? ఎందుకో తెలుసా? He wants to cleanse you.
మరి ఆయన నీతో పాటు జీవించాలి, నీతో నివసించాలని He అనుకుంటున్నాడు. wants to cleanse the dirty heart and purify it. మరి ఆ మన పనికిరాని ఆ హృదయాన్ని పూర్తిగా తొలగించి ఒక మంచి హృదయంగా దేవుడు మార్చాలని అనుకుంటున్నాడు. That's the reason why God chose manger. అందుకని ఆ పశువుల తొట్టిని దేవుడు ఎంచుకొని ఉన్నాడు. You may be dirty like a manger. మరి ఆ పశువుల తొట్టిలాగా మనము చాలా పనికిరాని వారుగా ఉండి Your ఉండవచ్చు. life may be dirty like a manger. మరి మన జీవితం కూడా ఆ తొట్టిల వలె పనికిరానిదిగా ఉండి ఉండవచ్చు. But God still loves you. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. When we see about a mother, మరి మనము తల్లిని గురించి మనం చూసినట్లయితే a mother మరి ఆ తల్లి enters a child a messy room, మరి dirty room. మరి ఆ చిన్న పశుకందుని ఆమె ఒక పనికిరాని స్థలంలో పెట్టి ఉంది. A mother ఓ తల్లి enters a child's messy room, dirty room. మరి ఆ చిన్న పిల్లవాడిని ఆ పనికిరాని ఒక గదిలోకి పెడుతూ ఉంది. No. ఆ డర్టీగా ఉన్న ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, ఒక మదర్ గా ఏం చేస్తుంది? చిన్న పిల్లలు ఏం చేస్తారమ్మా? వాళ్ళు నీట్ అండ్ క్లీన్ గా ఉంటారా? చక్కగా ఉంటారా? వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు చాలా డర్టీగా ఉంటారు. తల్లి వదిలిపెడుతుందా? ఆ డర్టీ రూమ్కి వెళ్తుందా లేదా? డర్టీ రూమ్కి ఎందుకు వెళ్తుంది? So a mother enters a child's messy room. మరి ఆ గందరగోళంగా ఉన్న అంటే చిన్న పిల్లలు ఎలా ఉంటారో మనకు తెలుసు కదా సాధారణంగా. ఆ రీతిగా ఉన్న పిల్లల దగ్గరికి కూడా తల్లి వెళ్తుంది. Toys everywhere. మరి వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న ఆట బొమ్మలు అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. Clothes on the floor. మరి వాళ్ళ దగ్గర ఉన్న బట్టలన్నీ ఎక్కడంటే అక్కడ చిందరవందరగా ఉంటాయి. So that room literally full of dirty and messy, that might be producing some bad smell. Even then mother enters that room. మరి ఆ రూమ్ లో ఒక దుర్వాసన వస్తూ ఉన్నా, అది చూడడానికి బాగలేకపోయినా, అటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా తల్లి మాత్రం అక్కడికి వెళ్తుంది. Child says, మరి ఆ పిల్లలు చెప్తుంటారు, "Mommy, don't come." ఇక్కడికి రావద్దు అని. The child says, మరి ఆ పిల్లలు చెప్తూ ఉంటారు, "Don't come in. మరి లోపలికి రావద్దు అని. It is too dirty." ఇది చూడడానికి అంతగా ఏం బాగోలేదు. You know how the mother replies? మరి తర్వాత తల్లి ఎలా చెప్తుందో తెలుసా? "I am your mother. నేను నీకు తల్లిని. I am your mother. I came to help clean the dirty." మరి నేను నీకు తల్లిని కాబట్టి నేను లోపలికి వచ్చి దాని అంతటిని కూడా తీసేస్తాను. Hallelujah. 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 As a mother comforts the child, my Jesus comforts me. మరి ఒక తల్లి ఆ చిన్న పిల్లవాడిని ఆదరించినట్లుగా మన దేవుడు కూడా మనల్ని ఆదరిస్తాడు. Hallelujah. Hallelujah. Just like a mother మరి సాధారణమైన ఆ తల్లి వలె not bothering about the dirty that is there. మరి ఆ రూమ్ చూసేదానికి అంత బాగలేదు, ఈ చాలా చెడ్డగా ఉంది, దుర్వాసనగా వస్తుంది, ఇవన్నిటిని గురించి ఆలోచించకుండా You know how why she goes inside? మరి ఎందుకు ఆమె లోపలికి వెళ్తుంది తెలుసా? To clean the dirty. అవన్నిటిని కూడా శుభ్రపరచడానికి, To make the child clean and tidy. మరి ఆ పిల్లవాడిని కూడా ఒక మంచి పిల్లవాడిగా తయారు చేయడానికి ఆమె వెళ్తుంది. Hallelujah. Hallelujah. Jesus doesn't wait for you to clean up your life. మరి యేసుక్రీస్తు ప్రభువారు మా మురికి జీవితాన్ని కూడా ఆయన బాగు చేయాలని అనుకుంటున్నారు. Hallelujah. Hallelujah. He is not waiting for your life to clean yourself. మరి నీ జీవితం నీవే సక్రమంగా పెట్టుకోవాలని దేవుడు దాన్ని ఆలోచించట్లేదు. But he enters the mess to transform it. ఆయన మన హృదయంలోకి వచ్చి మార్చాలని అనుకుంటున్నాడు. Hallelujah. Hallelujah. That's what the manger represents. అదే ఈ పశువుల తొట్టి మనకు The చెప్తాం. manger represents your dirty life. మరి ఆ పశువుల తొట్టి అనేది మన మురికి జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. The manger represents your sinful life. మన పాపపు జీవితాన్ని ఆ తొట్టి ప్రజెంట్ చేస్తూ ఉంది. You know, God wants to enter into your sinful life కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ పాపపు జీవితంలోకి రావాలని to అనుకుంటున్నాడు. transform you, ఎందుకు అంటే పాపము నుంచి మనల్ని పవిత్రులుగా to మార్చడానికి, change your life totally. మరి పూర్తిగా మన జీవితాన్ని మార్చడానికి దేవుడు రావాలని అనుకుంటున్నాడు. Hallelujah. 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 So do you prepare a place for Jesus? మరి నీవు యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం స్థలాన్ని సిద్ధంగా Do ఉంచావా? you welcome Jesus to your room? మరి దేవుని నీవు ఆహ్వానిస్తూ ఉన్నావా? If you welcome Jesus to your dirty room, మరి దేవుని నీవు ఆ మురికి కలిగిన జీవితంలోకి if ఆహ్వానించినట్లయితే, you welcome Jesus to your sinful life, మన పాపపు జీవితంలోకి దేవుని మనం ఆహ్వానించినట్లయితే, you will no more be considered as sinner. మరి నువ్వు ఒక పాపిగా నువ్వు ఎంచబడవు. Hallelujah. Hallelujah.
Hallelujah. For everyone, there is a place in the heaven, but not for the sinner, dear people of God. మరి ప్రతి ఒక్కరికి పరలోకంలో స్థలం ఉంది కానీ పాపికి మాత్రం లేదు. Hallelujah. Hallelujah. There is no place for sinners in heaven. మరి పరలోకంలో పాపులకు స్థలం లేదు. Hallelujah. Hallelujah. Today you die in sinful life. మరి ఒకవేళ మనం పాపములో మరణించినట్లయితే There is no place in heaven. మరి పరలోకంలో మనకు స్థలం ఉండదు. Hallelujah. So God is speaking to each one of us today. మరి ఈ రోజు దేవుడు మీతో మాతో మాట్లాడుతూ ఉన్నాడు. Prepare a place for me. మరి నా కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచండి. Have room in your heart for me. మీ హృదయంలో నా కోసం ఒక స్థలాన్ని ఉంచండి. Hallelujah. Hallelujah. No matter your life may be as dirty as the manger. మరి ఆ పశువుల తొట్టి వలె ఒకవేళ నీ జీవితం ఉందేమో అయినా కూడా పర్వాలేదు. No matter your life may be busy that as the Bethlehem was that day. మరి బెత్లెహేము పట్టణం ఆ రోజు ఏ విధంగానైతే బిజీగా ఉన్నదో ఒకవేళ నీ జీవితం కూడా అలా ఉన్నదేమో. Maybe your life is also fully crowded with so many guests like worry, tension, so many things, entertainment and work and everything. మరి లోకానికి సంబంధించిన ఈ విలాసమైన వాటికి ఆర్థిక సంబంధమైన వాటికి డబ్బుల గురించి వీటన్నిటి గురించి ఒకవేళ మన హృదయం నిండిపోయినదేమో. But make room in your schedule. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు మీ హృదయంలో నా కోసం ఒక స్థలాన్ని ఉంచండి అని. Make room in your schedule. మరి నీ You హృదయం have so many schedules to do. మరి నీకు ఒక మంచి ప్రణాళిక ఉంది, నువ్వు ఏ విషయాన్ని ఎప్పుడు చేయాలి ఏమిటి అని. But have room in your schedule. మరి ఆ రీతిలలో యేసుక్రీస్తు ప్రభువు వారికి ఒక స్థలాన్ని ఉంచండి. Have rooms for Jesus in your schedule. మరి మీ ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభువు వారిని కూడా ఉంచండి. We have rooms for all the schedule. మనకు అన్నిటినీ చేయడానికి స్థలం ఉంటుంది. We have time to do everything. మనకు అన్నిటినీ చేయడానికి సమయం కూడా ఉంటుంది. But we have no time to remember Jesus. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆలోచించడానికి మన దగ్గర సమయం లేదు. So God is speaking to us this morning. ఈ ఉదయకాల సమయంలో దేవుడు Make room in your schedule. మరి నీ హృదయంలో నీ ప్రణాళికలో నా కోసం ఒక స్థలాన్ని. If we don't schedule time with God, ఒకవేళ మనము దేవుని కోసం సమయాన్ని ఇవ్వలేకపోతే life will fill the space automatically. మరి ఈ లోక సంబంధమైన జీవితం అంతా మనలోకి సాధారణంగా వచ్చేస్తుంది. You and I should set aside daily time for prayer. సో మనం ప్రతిరోజు కూడా దేవుణ్ణి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. We should set aside time for scripture reading. మరి పరిశుద్ధమైన లేఖనాలు చదవడానికి మనం సమయాన్ని కేటాయించాలి. And we should recommit ourselves to worship and fellowship. మరి యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి మరలా మనము తిరిగి దేవునితో అనుసంధానం అయి ఉండాలి. You and I must begin our day inviting Jesus into our decisions. మరి మన రోజుని ఎలా మనం ప్రారంభించాలంటే మన ఆలోచనల్లో కానీ మనం తీసుకుంటున్న నిర్ణయాల్లో కానీ వాటిలో కూడా దేవునికి స్థలాన్ని ఇవ్వాలి. Hallelujah. Make room in your relationships. మరి మన రక్త సంబంధికులలో కూడా మనం దేవునికి స్థలాన్ని ఇవ్వాలి. Jesus must be Lord. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి Not only for your quiet time, ఆయన మన ప్రార్థనలకు ఆ సమయంలో మాత్రమే దేవుడు కాదు కానీ but our family life, మరి మన కుటుంబ జీవితాలన్నీ, our marriage life. సో మన జీవితం అన్నిటిలో కూడా ఆయనకు స్థలాన్ని మనం ఇవ్వాలి. Hallelujah. We should make room in our relationships. మరి మన బంధుత్వాల్లో కూడా ఆయనకు మనల్ని చోటు ఇవ్వాలి. Hallelujah. Hallelujah. We should reserve a table. మరి ఆయన కోసం మనము ఒక స్థలాన్ని మనం ఖచ్చితంగా సిద్ధపరచాలి. Hallelujah. Make room in your priorities. మరి మనం ఏవేవైతే మనం ఒక ప్రణాళికబద్ధంగా మనం ఆలోచిస్తున్నామో వాటిలో కూడా మనం దేవునికి చోటు ఇవ్వాలి. Hallelujah. Whom are you giving first priority to? మరి ఎవరికి నీవు ఆ మొదటి ప్రాధాన్యతని ఇస్తున్నావు? Hallelujah. He comes before our ambitions. ఆయన మన లక్ష్యాలకు ముందు ఆయనకు మనం చోటు ఇవ్వాలి. Before our comfort. మరి మనకు ఆదరణ కలిగిస్తున్న ఆ సమయాల్లో ఆయనకి మనం చోటు ఇవ్వాలి. Before our possessions. మరి మనకున్న ఆస్తుపాస్తులు వాటిలో మనం ఆయనకు చోటు ఇవ్వాలి. Before our entertainment. మరి మన విలాసములలో కూడా మనం దేవునికి చోటు ఇవ్వాలి. So this morning, మరి ఈ ఉదయకాల సమయం we should examine that. మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. What are we giving first priority to? మరి ఏ విధమైన ప్రాధాన్యతను దేవునికి ఇస్తున్నాము అని. Hallelujah. Hallelujah. There was no room in the inn. మరి ఆ సత్రములో యేసుక్రీస్తు ప్రభువు వారికి చోటు లేదు. Is today there is room in our hearts for Jesus? మరి ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం మన హృదయంలో చోటు ఉందా? Hallelujah.
Hallelujah. If there is no room for Jesus, మరి యేసుక్రీస్తు ప్రభువు వారికి చోటు లేకపోతే you know how will be our life. మరి మన జీవితం ఎలా ఉంటుందో మీకు తెలుసు. Hallelujah. Hallelujah. That's what Bible says. మరి ఆ మాటలే మనకు బైబిల్ గ్రంథం బోధిస్తుంది. Revelation chapter 3:20. ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము. Monica, please read for me Revelation chapter 3:20. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. Hallelujah. God is ready to dine with you. మరి యేసుక్రీస్తు ప్రభు మనతో భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. If you want to dine with God, మరి నీవు యేసు ప్రభు వారితో భోజనం చేయడానికి సిద్ధంగా ఉంటే, if you want to have fellowship and personal relationship with God, మరి వ్యక్తిగతమైన సంబంధం యేసుక్రీస్తు ప్రభు వారితో ఉండాలి అని అనుకుంటే, you and I need to listen the voice of God. మరి యేసుక్రీస్తు ప్రభు వారి స్వరాన్ని మనము వినాలి. When you listen the voice of God, మరి యేసుక్రీస్తు ప్రభు స్వరాన్ని నువ్వు విన్నట్లయితే you should open the door for him. నీవు ఆయన నిమిత్తము ఆ తలుపుని తెరుస్తావు.